పిల్లల పెంపకం విషయంలో రామాయణం ఏం చెప్తున్నది అనేది తెలుసుకుందాం. వనవాస సమయంలో రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోయినటువంటి సందర్భంలో శ్రీరాముడు ఆమె జాడను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో అక్కడక్కడ ఆమె నగలను జార విడచడం శ్రీరాముని రాక కోసం. శ్రీరాముడు వాటిని చూడడం, వాటిని లక్ష్మణునికి చూపించి, లక్ష్మణ, ఇవి మీ వదిన కేయూరాలే గదా, ఒక్కసారి నువ్వు కూడా చూచి గుర్తుపట్టు అని అడిగితే అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనా. ఓ అన్నా, వదినగారి భుజానికి పెట్టుకునే కేయూరాలు కానీ, చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు కానీ నేనెరుగను. కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునేటటువంటి నూపురాలను మాత్రము నేను గుర్తుపట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యము నమస్కారం చేస్తాను కాబట్టి. ఈ విధమైనటువంటి శీల సంపద లక్ష్మణునికి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి సుమిత్రాదేవి పెంపకం వల్ల వచ్చింది. రామునితోటి అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి సుమిత్ర కొడుకుకు ఏమని చెప్తుందో తెలుసా? రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి, గచ్చ తాత యథాసుఖం. నాయన, రాముణ్ణి దశరథుడు అనుకో, సీతను నన్ననుకో, అడవినేమో అయోధ్య అనుకో, హాయిగా వెళ్ళిరా నాన్న అని చెప్పింది. ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడైనాడు. చీర తొలగి మత్తులో ఉన్నటువంటి తారతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తల వంచుకుని మాట్లాడేటువంటి అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది. నేడు ప్రతి తల్లి కూడా తెలుసుకోవటువంటి సత్యం ఇది కదా. పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏమిటో, స్త్రీలతో ఎలా మెలగాలో ఇవన్నీ కూడా రామాయణం, రామ కథలు చదివినప్పుడు తెలుస్తుంది. జై శ్రీరామ్.